హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మంచి మీషోలో తీసుకున్న మంచి శారీస్ అన్నమాట. మంచి మోస్ట్ రికమెండెడ్ శారీస్, మంచి బెనారసీ శారీస్, పైతానీ శారీస్, మంచి ఫ్యాన్సీ శారీస్ అన్ని ఉన్నాయి. సో మంచి అన్ని సెలెక్ట్ చేసి ఉన్న వాటిలోంచి బెస్ట్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. మీకు నచ్చితే ఉన్న లింక్స్ తోటి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ వచ్చి సూపర్ ప్రోడక్ట్. యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో ఎండ్ వరకు కూడా అన్ని పట్టు శారీస్ లాగానే ఉంటాయి. సో ఫస్ట్ శారీ ఒకటే ఫ్యాన్సీ శారీ, అండ్ ఇది ట్రెండ్ లో ఉంది కాబట్టి మిస్ అవ్వాలనుకోలేదు. ఆర్డర్ పెట్టగానే ఒక 4 days కి అయితే వచ్చేసింది. సో ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది. ఈ వర్క్ వచ్చేసి ముందు సమ్ గోటా పట్టీ తోటి వర్క్ అయితే వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా కర్దానా వర్క్, హ్యాండ్ వర్క్ అన్నమాట. ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ పైన కూడా శారీ అంతా స్కాలప్ బార్డర్ వస్తుంది. స్కాలప్ బార్డర్ వచ్చి ఆ స్కాలప్ ఏదైతే ప్లేస్ వస్తుందో దాంట్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో శారీ అనేది చాలా బాగుంది. ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా పేజెస్ లో ఎక్కువ వరకు అవైలబుల్ ఉంది. ఈ ఒక్క మెరూన్ కలర్ మాత్రమే. బ్లౌజ్ పీస్ కి, హ్యాండ్స్ కి కూడా ఈ ఇలా కర్దానా వర్క్ అయితే చేశారనమాట. ఇది స్టిక్ చేసిన కర్దానా వర్కే. మంచి ఫిండీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో పార్టీ వేర్ శారీ లాగా అలా మంచి ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు. సో బ్లౌజ్ పీస్ 1 మీటర్. అక్కడ నుంచి మనకి ఒక 1 మీటర్ వర్క్ లేదు, కిందకు వస్తుంది. వర్క్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కింద స్కాలప్ బార్డర్ వస్తుంది, చూసుకోండి. కింద స్కాలప్ వస్తుంది. ఫ్యాన్సీగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా సెట్ అవుతుంది. అండ్ మెయిన్ గా నేను హైట్ చెక్ చేసి చెప్తాను. ఓకే, ఎందుకంటే స్కాలప్ బార్డర్ వచ్చినప్పుడు హైట్ అనేది తగ్గుతుంది. ఓకే, 5'5" ఉన్న వర్క్ మాత్రం మంచిగా శారీ అనేది కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చు. హైట్ ఏ మాత్రం తగ్గిలేదు. హైట్ మంచిగా ఫుల్ ఉంది. ఇప్పుడు నేను పెట్టుకొని చూసాను కదండి, హైట్ మంచి కింద వరకు వస్తుంది. సో చూడండి, కింద అంతా కూడా మనకి ఈ స్కాలప్ వర్క్ ఒకటి, అండ్ దానిపైన నుంచి ఈ కర్దానా వర్క్. సో చూడండి, ఇంత మంచి మెరూనిష్ రెడ్ అయితే కనిపిస్తుంది అనమాట. క్లాత్ కానీ అసలు క్లాత్ అయితే మంచి ఫిండీ సిల్క్, చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీగా కూడా ఇది చాలా హిట్ శారీ ఇట్లాంటివి. సో బాగా ట్రెండ్ అయిన శారీస్ అండి. చాలా సాఫ్ట్ గా ఉంటాయి. పార్టీస్ కి వాటికి సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా అయితే వచ్చింది అనమాట. సో చూడండి, ఇదంతా కూడా పళ్ళు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇదిగోండి, పళ్ళుకంతా కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది. సో పళ్ళుకి వచ్చేసరికి 3 sides వర్క్ అనేది వస్తుంది అనమాట. ఓకే, పళ్ళుకి 3 sides వర్క్ అనేది వస్తుంది. మంచి సేమ్ బ్లౌజ్ వేసుకొని ఈ ఫ్లవర్ హ్యాండ్ కి ఇక్కడ వచ్చేలాగా షార్ట్ హ్యాండ్ అలాగే కుట్టించుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుందండి. మంచి ఫిండీ సిల్క్ కలర్ అయితే అసలు చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇంకా వీడియోలో కంటే రియల్ గా ఇంకా బాగా నచ్చుతుంది. సో దీంట్లో కలర్స్ చెక్ చేయండి. కాకపోతే ఎక్కువ పేజెస్ లో మాత్రం ఇదే మెరూనిష్ కలర్ లో ఉంది. ఫిండీ సిల్క్ లో ప్లస్ ఏంటంటే ఇలా వెల్వెట్ ఫీలింగ్ వస్తుంది. చూడడానికి వెల్వెట్ శారీ కట్టుకుంటే ఎంత ఎలిగెంట్ గా ఉంటుంది అలా ఉంటుంది అనిపిస్తుంది, కానీ రియల్ ఇట్స్ నాట్ వెల్వెట్. అసలు వెల్వెట్ అంత థిక్ ఉండదు, ఏముండదు. చాలా లైట్, స్మూత్, వెరీ స్మూత్ ఉంటుంది. ఈ శారీకి అంత ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, అంత బాగుంటుంది. ఇలా ఫోల్డ్ లో కూడా మీకు ఆ బ్రైట్ లుక్, షైన్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఇలా డిజైనర్ గా మనకి స్కాలప్ లో, అసలు నేను సేమ్ డ్రెస్ వేసుకునేసరికి మీకు ఆ స్కాలప్ లుక్ అనేది తెలియట్లేదు, మెరూన్ లో కలిసిపోయింది. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట. హ్యాండ్ మీద వర్క్ కూడా చూడండి మంచిగా. ఈ హ్యాండ్ వర్క్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ బ్లౌజ్ కి హ్యాండ్ కి వచ్చేలాగా తీసుకోవచ్చు. సో సూపర్ శారీ అండి. సో ఇదంతా పళ్ళుకి కూడా మనకి మొత్తం కూడా ఇలా 3 sides ఇలా వర్క్ అయితే వస్తుంది పళ్ళుకి. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఫిండి ఇప్పుడు ఇంత దగ్గరగా మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ శారీ. పైతానీ శారీ అండి. ట్రెండింగ్ కలర్ కాన్సెప్ట్ తోటి వచ్చింది. మనకి మీషోలో అవైలబుల్ ఉంది. మంచి కల్నేత ఫ్యాబ్రిక్, ఓన్లీ పిచో బార్డర్ వస్తుంది అనమాట. సింగిల్ మునియా బార్డర్ అంటారు, సింగిల్ మునియా బార్డర్. సో లాస్ట్ టైం హెవీ బార్డర్స్ కి చూపించాను కదా, అలా కాకుండా ఇలా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి సింపుల్ గా ఉండే పైతానీ శారీస్ అని అడిగారు. సో అందుకే ఇలా సింగిల్ మునియా వచ్చేసి ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది. సో దీనివల్ల ఇట్లా గద్వాల్ స్టైల్లో అనిపిస్తుంది. అండ్ ఇదిగోండి, సింగిల్ మునియా అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇదిగోండి, మంచి జెరీ బార్డర్ అయితే ఇలా వచ్చింది. అండ్ శారీ అంతా కూడా మంచి కల్నేత ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఈ శారీస్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవి లెహెంగాస్ కానివ్వండి, ఇవి నార్మల్ శారీస్ బాగా హిట్ అయినాయి. లేదు ఈ శారీస్ తీసుకొని దుపట్టాగా కూడా మార్చుకోవచ్చు, మీకు పైతానీ దుపట్టా లుక్ రావాలి అంటే. కానీ ఈ శారీ అయితే చాలా బాగా వచ్చింది. సో చూడండి, ఇది వచ్చేసి పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, పెట్టుబడులకు కానివ్వండి బాగుంటుంది, పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా. ఇదిగోండి, పళ్ళు అంతా కూడా ఇలా రిచ్ వర్క్ అయితే వచ్చింది.
ఓకే. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మంచి పర్పుల్ విత్ పింక్ షేడ్ అన్నమాట, కల్నేత షేడ్, మంచి సింగిల్ మునియా బార్డర్. ఇదిగోండి శారీ మిడిల్ పార్ట్ అంతా చాలా సాఫ్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రీవియస్ టైంలో నేను ఇట్లా పెద్ద బార్డర్స్ చూపించాను కదా, పెద్ద బార్డర్స్ అక్క గట్టిగా ఉంటాయి, గుచ్చుకుంటాయి అని అన్నవాళ్ళు. ఇప్పుడు ఇలా చిన్న బార్డర్స్ ట్రై చేయొచ్చు. బార్డర్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే. మునియా కూడా వర్క్ అనేది మునియా, ఈ మునియా అంటే ఇదన్నమాట, సింగిల్ మునియా. బ్యాక్ సైడ్ చూడండి, ఏం ఎక్కడ తట్టుకోవడానికి ఏమీ లేదు శారీ. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఓకే, అంత శారీ అంతా ఓపెన్ చేసేద్దాం. శారీ అంతా కూడా పైన కింద వచ్చింది అనమాట. మీరు లెహంగా కావాలంటే ఈ బార్డర్ ని తీసి మళ్ళీ కింద సైడ్ యాడప్ చేసుకోవచ్చు, మరి పెద్ద బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళు. అండ్ దీంట్లో ప్లస్ ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ పీస్ అంతా కూడా పైతాని బ్లౌజ్ వచ్చింది. ఉట్టి మనం ఈ బ్లౌజ్ పీస్ కోసం ట్రై చేస్తేనే మనకి బ్లౌజ్ పీస్ 1000 రూపీస్ పడుతుందండి, పైతాని బ్లౌజ్ పీస్. మీరు నిజంగా కావాలంటే షాప్స్ లో చెక్ చేసుకోండి. బ్లౌజ్ చాలా బాగుంది, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా మంచి జెరీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే మాత్రం అసలు మంచి పట్టు శారీ లుక్ అయితే వచ్చేస్తుంది. పట్టు శారీస్ వచ్చేసి 60,000 80,000 దాకా ఉంటాయి. చెప్తున్నా కదా, అంత కాస్ట్ అయితే ఉంటాయి. తెలిసిన వాళ్ళకి ట్రై కనుక్కోండి, చెప్తారు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ రియల్ గా వీవింగ్ అనమాట, ఇదంతా ప్యూర్ జెరీ పైన, ప్యూర్ జెరీ థ్రెడ్ పైన ఇదంతా వీవింగ్ అండి. మంచి లీవ్స్ ఫ్లవర్స్ ఇలా అయితే వచ్చింది. ఇది బ్లౌజ్ పీస్. సో మనకి ఈ శారీలో ప్లస్ ఏంటంటే మంచి హెవీ పైతాని బ్లౌజ్ వస్తుంది. మంచి మీరు ఎవరైతే కొంచెం లైట్ వెయిట్ లో అలా ఉండాలక్క, హెవీగా కట్టలేము, హెవీ బార్డర్ వద్దు అని అన్నారో వాళ్ళకి ఇలా సింగిల్ మునియా నీట్ గా కనిపిస్తుంది. నేను ఇట్లా చూపిస్తాను. అండ్ పళ్ళు కూడా అంత రిచ్ పళ్ళు వచ్చింది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. వాషబుల్ అని చెప్తాను కదా, శారీ అయితే వాషబుల్, ప్రాబ్లం లేదు. వాష్ చేసి కట్టుకున్నా కూడా ఏం పాడవదు. ఎవరికన్నా పెట్టుబడులకు కూడా యూజ్ చేయొచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. ఈ కలర్స్ లో కూడా చాలా అవైలబుల్ ఉంది. సో చూడండి ఇలా అయితే వస్తుంది. అండ్ పళ్ళు కూడా చూసారు కదా ఎంత రిచ్ గా వచ్చిందో. పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చింది. సో సాఫ్ట్ క్లాత్ అండి, మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ క్లాత్. ఈజీగా స్టెప్స్ పెట్టుకోవడానికి వచ్చేస్తుంది, స్టెప్స్ పెట్టుకొని కట్టుకోవచ్చు. మంచి ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఈ జెరీ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదండి, దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే ఆ పేజ్ లో చూడండి. నేను మీషో పేజ్ ఇక్కడ ఇస్తాను కూడా, కింద చాలా కలర్స్ కనిపిస్తాయి. వచ్చేసి ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీయే. మనము గోల్డ్ విత్ క్రీమ్ వైట్ కాంబినేషన్ లో చూసాం కదా, ఇది అదే టైప్ ఆఫ్ గోల్డ్, ఇట్లా ఈ స్ట్రైప్స్ తో వచ్చిన గోల్డ్ టిష్యూ శారీకి పింక్ కలర్ బార్డర్ అనమాట, మంచి లైట్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. సో మనం ఇప్పటి వరకు బాగా ట్రెండ్ లో ఎలా నడిచింది అంటే గోల్డ్ విత్ వైట్ అలా క్రీమ్ నడిచింది. ఇది వచ్చేసి లైట్ ఎల్లోయిష్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ అనేది ఎవర్ ట్రెండ్ కదండి. సో ఎవరికైనా అలా వైట్ కాంబినేషన్ నచ్చని వాళ్ళు పింక్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తారు కదా అనేసి నాకైతే ఇది శారీ చూడాలనిపించింది కూడా. సో అందుకే నేనైతే ఆర్డర్ పెట్టాను. సో చూడండి, బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంత బ్రైట్ పింక్ వస్తుంది, బ్లౌజ్ లో చాలా బ్రైట్ వచ్చేస్తుంది. బార్డర్ కూడా చాలా క్వాలిటీ ఉంది. శారీ అంతా కూడా బార్డర్ ఇలాగే వస్తుంది, కానీ లిటిల్ లైట్ షేడ్ అవుతుంది, కానీ బార్డర్ అయితే ఎగ్జాక్ట్ ఇదే. అండ్ చూడండి బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా చెక్స్, మీకు ఇలా దగ్గరగా చూపిస్తే తెలుస్తుంది కదా అని, ఇదిగోండి ఇలా చెక్స్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇది పళ్ళు అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీకి ఫ్రంట్ కి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, అండ్ పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ ఇలా ఉంటుంది. ఇది ఎక్కువ వరకే హాఫ్ శారీస్ కి ఇష్టపడతారు. మెయిన్ గా పింక్ దుపట్టాతో పైరప్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. వైట్ అండ్ క్రీమ్ కూడా ట్రై చేయొచ్చు. మీకు నేను వైట్ అండ్ క్రీమ్ కూడా ఆ లింక్ అయితే ఇస్తాను. ఎవరన్నా అరే అక్క మేము గోల్డ్ అండ్ క్రీమ్ వైట్ లో తీసుకోలేదు అని అనుకునే వాళ్ళు అలా ట్రై చేయండి. లేదు ఎల్లో అండ్ పింక్ లో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఓకేనా, ఆ కలర్స్. అండ్ ఇట్లా నాట్ ఓన్లీ దట్, బ్లూ లో ఉంది, గ్రీన్ లో ఉంది, వేరే వేరే కలర్స్ చాలా వచ్చాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. కానీ శారీ అండి, ఇది వచ్చేసేసి మంచి పటోలా పైతాని. పటోలా అంటేనే ఈ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మొత్తం వీవింగ్ శారీ అండి, వీవింగ్ విత్ బెనారసీ బార్డర్, వీవ్ అయి ఉన్న శారీ. ఓకే, అండ్ శారీ అంతా కూడా చూసేద్దాం. ఓకే, పళ్ళు అయితే ఇలా అయితే వస్తుంది. కొంచెం ఫెస్టివల్ బేస్డ్ పట్టు శారీస్ లాగా అడిగారు కదా, సో ట్రై చేశాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ బ్లూ కలర్, బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్.
పర్పుల్ ఇన్ ద సెన్స్ వైనిష్ పర్పుల్ అండి. అండ్ ఈ వైట్ ఈ బ్లూ కలర్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి. కృష్ణ బ్లూ కలర్ అండ్ వైనిష్ పర్పుల్. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఇలా అయితే వచ్చింది. ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది పైన కింద వరకు. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ చూస్తున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో పటోలా శారీస్ అంటారు, పటోలా బెనారసీ టైప్ ఆఫ్ శారీస్ ఇవి. ఇదిగోండి బార్డర్ అయితే చాలా బాగుంది. బార్డర్ జెరీ తోటి మొత్తం ఇలా వీవ్ అయితే వచ్చింది. మంచి ఒక బ్లూ కలర్ దాంట్లో ఈ గోల్డెన్ జెరీ, అసలు మీకు డల్ గా కనిపిస్తుంది కానీ ఫుల్ ఇట్లా గోల్డెన్ జెరీ. ఓకే, కాకపోతే వాషబుల్ అయితే కాదండి. ఇది చాలా కేర్ఫుల్ గా వాష్ అయితే చేసుకోవాలి. నాకు తెలిసి కేర్ఫుల్ గా వాష్ చేసుకోవాలి నాకు అనిపిస్తుంది. అండ్ ఇదిగోండి ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది. ఓకే, అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా వావ్, ఇది బ్లౌజ్ వస్తేనే బాగుంటుంది. ఇది బ్లౌజ్ బార్డర్ చూడండి, బార్డర్ దగ్గర చెక్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఏది అని. ఇది బ్లౌజ్. ఓకే, సో మొత్తం జెరీ వీవింగ్ వల్ల వెనకాల మనకి అలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలా ఉంది. పటోలా పైతాని, పటోలా బెనారసీ శారీ అనాలండి. ఇదైతే పటోలా బెనారసీ శారీ. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది విత్ ద టాజిల్స్. ఓకే, మంచి పటోలా ప్రింట్ లాగా కనిపించింది. నేను క్యాజువల్ గా పిల్లలు అంటే మా పాప వేసుకోవడానికి ప్యాంట్స్ అని పెట్టాను అనమాట. నాకు రాంగ్ సైజ్ వచ్చాయి. సో నేను చిన్న సైజ్ పెడితే కొంచెం పెద్ద సైజ్ వచ్చేసాయి అనమాట. తనకు వేసుకోవడానికి లేదు. సో కాకపోతే నేనైతే మీకు చూపిస్తున్నా ఇవి ఇట్లా ఇంట్లోకి అట్లా వేసుకోవడానికి అనమాట ఈ ప్యాంట్స్ వచ్చేసి. సో చూడండి జస్ట్ నైట్ ప్యాంట్స్ లాగా యూజ్ వస్తే అని తీసుకున్నాను. అంత బాగానే ఉంది కానీ సైజ్ పెద్దగా వచ్చాయి నాకు. సో ఇంత సైజ్ అయితే వేసుకొస్తాను. అండ్ పాకెట్స్ అయితే ఇలా వచ్చాయి. ఓకే, ఇవి 3 కలర్స్ అంటే గ్రే, బ్లూ, ఇది నేవీ బ్లూ, బ్లాక్ అనమాట. 3 కలర్స్. సో ఇలా అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీకేమన్నా అరే ఇలాంటి ప్యాంట్స్ కోసం చూస్తున్నాం అక్క మేము అనుకుంటే చూడొచ్చు. ఇవి 3/4 లెగ్స్ వరకు అయితే వస్తాయి అనమాట. ఓకే, సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.